శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. గృహబలం నిర్ణయించేది సూర్యగ్రహం. సంపూర్ణమైన సూర్యకాంతి ఏ ఇంటికి లభిస్తుందో, ఏ గృహం పైన ప్రసరిస్తుందో ఆ ఇంట్లోని వారందరికీ పూర్తి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి, అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. సూర్యకాంతి ఉన్న చోట ఆరోగ్యం, చంద్రకాంతి ఉన్న చోట ఆనందం, నీరు ఉన్న చోట ఐశ్వర్యం, వాయువు గాలి ఉన్న చోట సమస్త సంపదలు అని మనకు మహాభారతం తెలియజేస్తుంది. సూర్యకాంతి ప్రధానం. సూర్యుడు ఉన్న రాశిలో పాదాలుంచి దానికి సప్తమ రాశిలో శిరస్సు ఉండేటటువంటి వాస్తు పురుషుడి నిర్మాణం ఉన్న సమయంలో, అంటే కన్య, తుల, వృశ్చికం ఈ రాశులలో సూర్య సంచారం ఉన్నప్పుడు తూర్పు శిరస్కుడు అయి ఉంటాడు ఈ వాస్తు పురుషుడు. ఇలాంటి సమయంలో అంటే భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాలలో గృహ నిర్మాణాలు శ్రేయస్కరం. ఇందులో మళ్ళీ భాద్రపదం పితృ సంబంధితం కాబట్టి విడిచిపెట్టి ఆశ్వీజ, కార్తీక మాసాలలో శ్రేయోదాయకం. ఇక్కడ మళ్ళీ పడమర దిక్కులో ఉండే ఇంటినే నిర్మాణం చేసుకోవాలి అంటుంది శాస్త్రం. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క కాలం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. దక్షిణం వైపున కానీ, తూర్పు వైపున కానీ, పడమర వైపున కానీ, ఉత్తరం వైపున కానీ ఏ వైపులో మనం ఇంటి నిర్మించుకోవాలి అన్నప్పుడు ఏ మాసంలో సూర్య సంచారం ఉంటుందో అన్న విషయాన్నే ప్రధానంగా కృష్ణవాస్తు అనే గ్రంథం వివరిస్తుంది. స్థిరవాస్తు, చరవాస్తు అనే రెండింటిని గమనించినప్పుడు ఇది సూర్య సంచారానికి సంబంధించిన విషయం కనుక చరవాస్తు. సూర్యకాంతి సూర్యోదయం కాగానే ఇంటి ముంగిలి వాకిలి పైన పడింది, ప్రధాన ద్వారం పైన ప్రసరించింది. ఇంటిలోనికి సూర్యకాంతి ప్రసరిస్తున్నది, గవాక్షముల గుండా కిటికీల ద్వారా లోనికి కాంతి వస్తున్నది. ఆరోగ్యదాయకం కదా. అలా రాకుండా ఇంటికి అడ్డంగా ఏవైనా వృక్షాలు, కొండలు ఉన్నట్లయితే వాటికి వృక్షవేధ, పర్వతవేధ ఇలా వాస్తుశాస్త్ర నియమాలలో 82 రకాలుగా ఉండే వ్యతిరేక శక్తుల ప్రస్తావన మరొక సందర్భంలో మనం గమనించవచ్చుగాక. కానీ ప్రధానంగా సూర్యకాంతి పుష్కలంగా లభిస్తేనే ఆ ఇంటికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం. ఇలా ఈ కాంతి రావడం కోసమే వెంటిలేటర్లు, గవాక్షాలు, ప్రధాన ద్వారాలు అంటే గుమ్మములు, ఇలా వీటన్నింటినీ కూడా మనం వాస్తుశాస్త్రంలో ఊరికే అని అనుకోకుండా ప్రతి అంశం కూడా సమాన సంఖ్యలో ఉండాలి. ఈ ద్వారం ద్వారా వచ్చేటటువంటి సూర్యకాంతి ఆ ద్వారం గుండా మళ్ళీ మనకి కనిపించాలి. తూర్పు వైపున సూర్యోదయం కనిపించాలి, పడమర వైపున సూర్యాస్తమయం కూడా కనిపించాలి. సూర్య చంద్రులు గ్రహబలాన్ని పెంచేటటువంటి ఆ గ్రహాలలో 9 2 కాగా గృహబలాన్ని పెంచే సమయంలో పగటిపూట సూర్యకాంతి, రాత్రి వేళన చంద్రకాంతి, అమృతమయమైన కిరణాలు చంద్రుడు ప్రసాదిస్తే ఆ ఇంటికి ఆరోగ్యం. అలాగే ఆయుష్కారకమైనటువంటి తేజో సంబంధితమైన కిరణాలను సూర్యుడు అందజేస్తే ఆ ఇంటికి పగటి వేళ ఈ సూర్యకాంతి కారణంగా యశోభివృద్ధి, తేజోభివృద్ధి, తేజస్సు పెరగాలి, కీర్తి కలగాలి, సంపద బాగుండాలి, ఇంటిలోని వారందరికీ కూడా ఆరోగ్య సంపద కలగాలి అంటే సూర్యకాంతి చాలా ప్రధానం. అట్లాగే అపరాహ్న సమయంలో, మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ ఇంటికి పరిపూర్ణంగా సూర్యకాంతి లభిస్తే కూడా హానికారకం. అలా రాకుండా ఉండాలి. మేడపైన మరి ఒక నిర్మాణాన్ని కూడా చేపట్టాలి. ఈ దోషం లేకుండా ఉండాలి అంటే పరిష్కారం ఏం చెబుతుంది అంటే ఆ ఇల్లు నలుచదరాలుగా కాకుండా వృత్తాకారంలో నిర్మించే ప్రయత్నం చేయాలి అని కూడా శాస్త్రం ఒక సూచన చేస్తుంది. తగినటువంటి సూచనలు, సూర్య సంబంధిత, చంద్ర సంబంధిత ఇతర కిరణాల బలాలు తెలుసుకోవడం కోసం, గృహ బలం ఏమిటో ఇలా ఇదమిత్తంగా నిర్ణయించుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శ్రీరామ జయం.